టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. రమేష్ పాష గారు వాక్యం అందిస్తుండగా మనందరం శ్రద్ధగా ఆలకిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచినట్లయితే. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, జీములుగాని యేసయ్య, జీవాధిపతి, నీ కొందనాలు అయ్యా. నీ సేవకుడు వాక్యం అందించబోచుండగా ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో ప్రభా, ప్రతి బిడ్డకి నాయన కుటుంబంలో ఆశీర్వాదం కలుగులాగా, దేవుని కలుగులాగా నీ కృప దయచేయండి అయ్యా. వాళ్ళ కుటుంబంలో అద్భుతాలు, మేలులు మీరు జరిగించి నీ నామాన్ని మహిమ కలుగులాగా, ఆశీర్వాదాలు జరిగించుకోమని, మహిమ గణత మీ ఆరోపింప చేసుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేసి అడిగినవన్నీ పొందుకున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తుది పిలుపు టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. టీవీ కార్యక్రమం చేయుటకు దేవుడిచ్చిన కృపను బట్టి, అతిథిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపతో ఎదుట చక్కటి విధానము కలిగి జీవించుటకు, అనేకులకు సాదృశ్యంగా ఉండుటకు దేవుడు నన్ను నిలబెట్టిన రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రియ బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును శ్రద్ధగా ఆలకిద్దాం. ఈరోజు అంశము గిలాదు అనుభవాలు. ప్రియ బిడ్డలారా, గిలాదు అనుభవాలు అంటే ఈ రోజుల్లో సంఘములో చాలామంది బిడ్డలు, కొన్ని కుటుంబాలు ఎలా ఉంటున్నారంటే చాలా బాధాకరమైన జీవితం జీవిస్తూ, దుర్భరమైన పరిస్థితులు అనుభవిస్తూ, రకరకాల విధానాల్లో వాళ్ళు సతమతమవుతూ ఉన్నారు. వారిని అడిగితే వాళ్ళు అంటారు కదా, అయ్యా ఒకప్పుడు మా బ్రతుకులు చాలా చక్కగా ఉన్నాయి, సహాయం అనేక ప్రాంతాల నుంచి మాకు సహాయం దొరికేది, అనేక రీతిలుగా అనేక మంది వచ్చి మాకు సహాయం చేస్తూ ఉండేవారు అని కుటుంబాలు చెబుతూ, కానీ ఈరోజు చూస్తే అయ్యా మాకు సాయం చేయవారు లేరు, మా పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయి, మా పరిస్థితులు చాలా పరిస్థితుల్లో మేము బాధపడుతూ ఉన్నాం అని చెబుతూ అనేకులు ఉంటూ ఉన్నారు ప్రియులారా. అలాగే సంఘాలలో సేవకులు కూడా వారిని ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం గమనించి చూస్తే వాళ్ళు కూడా అలాగే చెబుతూ ఉన్నారు. అయ్యా ఒకప్పుడు మా సంఘాలకు అనేక ప్రాంతాల నుంచి అనేక మంది వస్తూ ఉండేవారు, అనేక మంది చక్కగా దేవుని వాక్యాన్ని వింటూ చక్కటి ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు అదంతా విరుద్ధం అయిపోయింది. దేవుని మందిరానికి వచ్చేవారు రావటం మానేశారు, అనేక ప్రాంతాల నుంచి వచ్చేవారు మానేసి చుట్టుపక్కల ఉన్నవారే రావటం మానేస్తున్నారు. చివరికి మా పరిస్థితులు చెప్పుకోవటానికే బాధాకరంగా ఉన్నాయని చాలామంది సేవకులు ఈనాడు చాలామంది వెళ్ళబోతూ ఉన్నారు ప్రియులారా. అందుకని గిలాదులో ఉన్న అనుభవాలను ఈరోజు సంఘములోను కుటుంబంలోనూ మనం పోల్చుకొని చూసుకుంటే గిలాదును జ్ఞాపకం చేసుకుందాం. 108వ కీర్తన 8వ శరణంలో గిలాదు నాది, మనస్సే నాది, ఎఫ్రాయిము నాకు శస్త్రావనము, యూదా నా రాజదండము అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అలాగే 61వ కీర్తన 7వ వచనంలో కూడా గిలాదు నాది, మనస్సే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రావనము, యూదా నా రాజదండమని మనం చూడగలము ప్రియులారా. ఈ గిలాదును మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు గిలాదును చక్కగా మనకి వివరిస్తూ ఉన్నాడు. గిలాదు నాది అంటూ ఉన్నాడు. గిలాదును దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడంటే గిలాదులో చక్కటి అనుభవాలు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. గిలాదును దేవుడు నాది నాది అని ఎందుకు ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు అంటే గిలాదులో ఆయనకు నచ్చిన అంశాలు ప్రియమిట్లారా ఉన్నట్లుగా మనం గమనించగలం. గిలాదు గురించిన విషయాలంటే యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 7-8 వచనాలు మనం చక్కగా గమనించి చూస్తే ప్రియమిట్లారా అక్కడ చక్కగా గిలాదును గురించిన విషయాలను దేవుడు వివరిస్తూ ఉంటాడు. ప్రియమిట్లారా యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము ప్రియమిట్లారా 7-8 వచనాలు మనం జాగ్రత్తగా ఆలకిస్తే, అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములో, గలిలీలో కేదోసును, ఎఫ్రాయిమీయుల మన్యమందలి షేకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును, కిర్యాతుర్బును ప్రతిష్ఠించిరి. తూర్పు దిక్కున యోధాను అద్దరిని, ఎరుకోనొద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానము,
మీదనున్న అరణ్యములో బెషెరును గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును మనస్సీల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించిరి. అంటే గిలాదులో ప్రియమిట్లారా, గిలాదులో రామోతు అనే ఆశ్రయపురం ఉన్నది. రామోతు అనే ఆశ్రయపురము ప్రియమిట్లారా ఉన్నట్లుగా మనం చూడగలం. ఈ ఆశ్రయపురము దేనికి అంటే ఆనాడు ప్రియమిట్లారా మోషే ధర్మశాస్త్ర ప్రకారం మనం జ్ఞాపకం చేసుకుంటే పంటికి పన్ను కంటికి కన్నులాగా మనం చూడగలము. ఎవడైనా తప్పు చేస్తే వాడిని స్పాట్లోనే కఠినంగా శిక్షించడం మనం చూడగలం. అయితే ప్రియమిట్లారా దేవుడు ఒక మంచి విధానాన్ని కూడా అక్కడ జ్ఞాపకం చేశాడు ఈ ఆశ్రయపురం ద్వారా. ఏంటి అంటే ఎవడైనాను నరహత్య చేసిన, తప్పు చేసిన, దేవునికి విరుద్ధమైన పని ఏదైనా చేసిన వాడు మరణించకూడదు అన్న కాన్సెప్ట్ అని కాదు, కానీ వాడు తప్పు చేశానని మనస్తాపం చెంది మారు మనసు కలిగి పశ్చాత్తాప హృదయం కలిగిన వాడై వాడు దేవుని సన్నిధానంలో మొరపెడుతూ ఉంటే వాడు ఆశ్రయపురంలోకి చేర్చబడినప్పుడు వాడు ప్రియమిట్లారా ఆశ్రయపురంలోకి వెళ్ళిన తర్వాత వాడికి ఏ శిక్ష విధి ఉండదని మనం చూడగలం. ప్రియమిట్లారా ఆశ్రయపురంలోకి చేర్చబడిన వాడు ఎంత కఠినమైన శిక్ష కలిగిన వాడైనప్పటికీ, కఠినమైన పాపము సంబంధమైన విధానం కలిగిన వాడప్పటికీ ఆశ్రయపురంలోకి చేర్చబడితే వాడి మీద దోమ కుట్టిన ప్రభు ఒప్పుకోడు. ప్రియమిట్లారా ఎవడైనా ఏదైనా చేయాలని ఆలోచన చేసిన ప్రభు సహించుడు. ప్రియమిట్లారా ఎందుకంటే వాడు పాప క్షమాపణ విధానము కలిగిన వాడు కాదు, కానీ వాడు ఏం చేస్తున్నాడంటే మనుషులు తను పాపం చేశానని పశ్చాత్తాప హృదయం కలిగిన వాడు వాడు ఆశ్రయపురంలోకి చేర్చబడినట్లుగా మనం చూడగలం. ప్రియమిట్లారా అలాంటి శ్రేష్టమైన ఆశ్రయపురము గిలాదులో ఉంది కాబట్టి దేవుడు గిలాదును ఇష్టపడుతూ ఉన్నాడు. అంతేకాదు ప్రియమిట్లారా గిలాదులో ఉన్న అనుభవాలను మనం చూస్తే చూడండి, చక్కటి 4 అనుభవాలు మనం గిలాదులో చూడగలం. గిలాదులో ఎవరున్నారు అంటే న్యాయాధిపతులు ఉన్నారు. ఈ న్యాయాధిపతులు ఏం చేస్తూ ఉంటారు అంటే ప్రియమిట్లారా న్యాయమును జరిగిస్తూ ఉంటారు, న్యాయమును బోధిస్తూ ఉంటారు. ఈనాడు సంఘాలలో ప్రియమిట్లారా న్యాయమును బోధిస్తూ ఉంటాం, సత్యాన్ని బోధిస్తూ ఉన్నాం. ఈ న్యాయాధిపతులు సత్యాన్ని మరుగు కాకుండా సత్యాన్ని ప్రియమిట్లారా బయలుపరచబడి సత్యాన్ని బోధిస్తూ సత్యాన్ని జరిగిస్తూ ఉంటారు. ఈనాడు ప్రియమిట్లారా మనం చూస్తున్నాం సత్యం అనేది ఎక్కడ ఉంది అని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధానంలోనే ఉంది. ఈ సత్యాన్ని ప్రకటించేవారు ఏమంటే దేవుని సేవకులు ప్రియమిటారు. కాబట్టి సత్యము ఎక్కడుంది, న్యాయం ఎక్కడుంది అంటే గిలాదులో ఉన్నట్లుగా మనం చూడగలం. దేవుని సంఘంలో సత్యం ఉన్నట్లుగా మనం చూడగలం. ప్రియమిటారు గిలాదులో మొదటి అనుభవాన్ని మనం చూసాం. ఏముందంట, గిలాదులో న్యాయాధిపతులు న్యాయమును జరిగించేవారు ఉన్నారు. ప్రియమిటారా వీరేం చేస్తూ ఉంటారు అంటే న్యాయమును జరిగిస్తూ ఉంటారు, న్యాయమును బోధిస్తూ ఉంటారు. రెండోది మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడే 11వ అధ్యాయము 1వ వచనంలో గిలాదు వాడైన యువత పరాక్రమ గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు, గిలాదు యొత్తాను కనెను, గిలాదు భార్య అతనికి కుమారుని కనగా. మనం చదువుకుంటూ పోతే ఇక్కడ యోత్త అనే ఒక పరాక్రమం కలిగిన వాడు ఉన్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడంట. అతని గురించి మనం చక్కగా మనం జ్ఞాపకం చేసుకుంటే 11వ వచనంలో రాయబడి ఉంది, కాబట్టి యోత్త గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు అతనుకు ప్రధానుని గాను అధిపతిగాను అతన్ని నియమించుకొనిరి. అప్పుడు యోత్త మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించనంటే దేవుని సన్నిధిలో ప్రార్థించెను. ప్రియ దేవుని బిడ్డలారా పరాక్రమం కలిగిన గిలాదు కాపరస్తుడైన యోత్త ఏం చేస్తున్నాడంట, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియమిట్లారా మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. గిలాదులో ఎవరున్నారంటే 2 అనుభవం అంటే ప్రార్థన పరులు అని ఉన్నట్లుగా మనం చూడగలం. ప్రియమిట్లారా మొదటిగా మనం చూసాం గిలాదులో ఎవరున్నారు అంటే ప్రియమిట్లారా న్యాయాధిపతులు, న్యాయమును జరిగించేవారు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా ఎవరున్నారు అంటే ప్రియమిట్లారా ప్రార్థనా పరులు. ప్రియ దేవునిట్లారా ఈ ప్రార్థన పరులు ప్రతి విషయంలో గమనిస్తే గిలాదు పెద్దలు అతని దగ్గరకు వచ్చారు. గిలాదు పెద్దలు అతని దగ్గరకు వచ్చి గిలాదులో ఉన్న అతనికి దగ్గరికి పెద్దలు వచ్చి, ఇశ్రాయేల్ పెద్దలు వచ్చి, అయ్యా మాకు పెద్దగా ఉండు, మాకు హెడ్గా ఉండు, మాకు అన్ని విషయాలలో
మమ్మల్ని విధానం చూసేవారిగా నువ్వు ఉండమని అతనితో మాట్లాడినట్లుగా మనం చూడగలం. అప్పుడు అతడు వారి మాటలు విన్నా కానీ అతడు ఏం చేశాడంటే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించినట్లుగా మనం చూడగలం. ప్రియమిట్లారా, ప్రార్థన పరుడితను, ప్రియమిట్లారా, ప్రార్థన విధానం కలిగిన వ్యక్తి ఈ యువత ఎక్కడున్నాడంట? గిలాదులో ఉన్నాడు. ప్రియమిట్లారా, 3 అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, 3 అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి రాజుల గ్రంథము 17 అధ్యాయంలో 3వ వ్యక్తి మనకు కనబడతాడు. 17 అధ్యాయము మొదటి వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ జీవము యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను, అంటే ప్రవచించెను. ప్రియమిట్లారా, ప్రవక్తలు ఏం చేస్తూ ఉంటారంటే ప్రవచించేవారు. ప్రవక్తలు ప్రవచిస్తూ ఉంటారు. ప్రియమిట్లారా, ఈ ప్రవక్త ఏం చేస్తున్నా అంటే రాబోయే సంగతుల గురించి వివరిస్తూ ఉన్నాడు. రాబోయే పరిస్థితిని వివరిస్తూ ఉన్నాడు. ఏమని అంటే ప్రియమిట్లారా, రాబోయే పరిస్థితి ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమిట్లారా, ఈ గిలాదులో ఉన్న గిలాదు కాపరస్తుడైన ఈ ఏలియా ఏం చెబుతున్నాడంటే 3.5 సంవత్సరాలు వర్షము రాబోయే కాలంలో పడదు అని ఆహాబు రాజు యొద్దకు వచ్చి వివరిస్తూ ఉన్నాడు. ప్రియమిట్లారా, గమనించండి, ప్రవక్తలు గిలాదులో ఉన్నట్లుగా మనం చూడగలం. న్యాయాధిపతులు గిలాదులో ఉన్నట్లుగా మనం చూడగలం. ప్రార్థన పరులు గిలాదులో ఉన్నట్లుగా మనం చూడగలం. ప్రియమిట్లారా, ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే 4వ విషయము, ప్రియమిట్లారా, ఆదికాండము 37 అధ్యాయంలో 25వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ వారు భోజనము చేయి కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలాము మస్తకయు బోలమును మోయుచున్న ఒంటెలతో ఇస్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుంచి వచ్చుచుండిరి. ప్రియమిట్లారా, గిలాదులో 4వ అనుభవం ఏంటి అంటే, గిలాదులో ఏముందంట? గుగ్గిలం ఉందంట, మస్తకయ్య ఉందంట, బోలము ఉందంట. ప్రియమిట్లారా, అంటే ఇవేంటి అంటే ఔషధములు. ప్రియమిట్లారా, ఈ ఔషధములు ఏం చేస్తారంటే వైద్యుల దగ్గరకు తీసుకెళ్ళి దాన్ని వైద్యానికి వాడుకుంటారు. ప్రియమిట్లారా, గిలాదులో చక్కటి వైద్య సంబంధమైన పరికరం ఉంది. అక్కడ వైద్య సంబంధమైన మందులు దొరుకుతాయి. ప్రియమిట్లారా, వైద్యులు ఉన్నట్లుగా మనం చూడగలం. ప్రియమిట్లారా, క్యాన్సర్ రోగమైనను న్యాయం చేయగల వైద్యము గిలాదులో ఉన్నట్లుగా, భయంకరమైన రోగానికి మందు దొరికే ప్రాంతము గిలాదుగా ఉన్నట్లుగా మనం చూడగలం. ప్రియమిట్లారా, ఈ శ్రేష్టమైన అనుభవాలు గిలాదులో ఉన్నాయి. 3వది మనం చూసాం, గిలాదులో ఎవరున్నారంటే ప్రవచించే ప్రవర్తలు, జరగబోయే సంగతులను, జరిగిన సంగతులను, జరుగుతున్న సంగతులను బోధించే ప్రవర్తలు, ప్రవచించే ప్రవర్తలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 4వదిగా గిలాదులో ఏమున్నది అంటే గుగ్గిలము, బోలము, మస్తకే అని ఔషధములు ఉన్నవి, వైద్యులు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమిట్లారా, ఇలాంటి శ్రేష్టమైన అనుభవాలు కలిగిన గిలాదును మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమిట్లారా, గిలాదును మనం చక్కగా జ్ఞాపకం చేసుకుంటే చూడండి. ప్రియమిట్లారా, ఇర్మీయా గ్రంథంలో ప్రభు అంటున్నాడు కదా, చూడండి, ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది. ప్రియమిట్లారా, అక్కడ దేవుడు గిలాదును ఇష్టపడుతూ ఉన్నాడు, గిలాదును కోరుకుంటూ ఉన్నాడు. గిలాదు గురించిన విషయము చక్కగా ఆ దేవుడే ప్రవచిస్తూ, దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి దేవుడే గిలాదు, ఈ 4 అనుభవాలు కలిగిన గిలాదు, శ్రేష్టమైన విధానం కలిగిన గిలాదు ఇప్పుడు ఏమైంది అంటే, ఒకప్పుడు మనం చూస్తున్నాం ప్రియమిట్లారా, సంఘాలలో ఈ 4 అనుభవాలు ఉండటం ద్వారా సంఘము అభివృద్ధి అవుతూ ఉండేది. ఈ 4 అనుభవాలు ఉండటం ద్వారా సంఘంలో అనేక మంది అనేక ప్రాంతాల నుంచి విస్తరించబట్టుకు దేవుడు వారిని పంపిస్తూ సంఘము వర్ధిల్లుతూ ఉండేది. కానీ ప్రియమిట్లారా, కుటుంబాలలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, కుటుంబాలలో ఈ 4 విషయాలు, న్యాయాన్ని ఉన్నట్లుగా ప్రకటించేవారు, ఉన్నట్లుగా చెప్పేవారు, న్యాయముగా యథార్థంగా జీవించేవారు, దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు, దేవుని యొక్క దర్శనములు చూస్తూ
ప్రవచించేవారు. దేవుని సన్నిధిలో ప్రియమిట్లారా, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలను పొందుకునే వారు సంఘంలో అప్పుడు ఉన్నప్పుడు వర్ధిల్లారు. ఇప్పుడు కుటుంబాలలో కూడా ప్రియమిట్లారా, ఈ శ్రేష్టమైన అనుభవాలు కుటుంబంలో ఉన్నప్పుడు వారి కుటుంబాలు వర్ధిల్లుతూ ఉండి, కానీ ఏమైందో తెలియదు అంటున్నారు. ఏమైందో తెలియదయ్యా, ఇప్పుడు మా సంఘాలు లేదా మా కుటుంబాలు ఈ పరిస్థితిలో ఉంటని అని జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు అంటున్నాడు, అసలు ఏమైంది గిలాదుకి అంటున్నాడు కదా. ఈ 8వ అధ్యాయం 22లో వచ్చిన గిలాదులో గుగ్గిలం ఏమైంది? ఒకప్పుడు ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు చూశారు. ప్రార్థించినప్పుడు గొప్ప ఎలాంటి రోగమైన స్వస్థత పొందారు. వారు చేతులెత్తి ప్రార్థించినప్పుడు ఎలాంటి రోగమైన ఎలాంటి శరీర సంబంధమైన వ్యాధులైనా తొలగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏమైంది ఈ సంఘానికి? ఇప్పుడు ఏమైంది ఈ కుటుంబానికి? ఏమవుతుంది అసలు? దేవుడు అంటున్నాడు, ఏమని సెలవిస్తున్నాడంటే, గిలాదులో గుగ్గిలము లేదా? అక్కడ వైద్యులు లేడా? నా జనులు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది అని దేవుడే ప్రశ్నిస్తున్నాడు. ఒకప్పుడు మెచ్చుకున్న సంఘాన్ని ఇప్పుడు దేవుడు ఆ సంఘము గురించి ప్రశ్న వేస్తున్నాడు. గిలాదు నీకేమైంది? ప్రియమిటారా, ఏమైంది అని చూస్తే 4 అనుభవాలకు మరొక 4 అనుభవాలు యాడ్ అయినట్లుగా మనం చూడగలం. ప్రియమిటారా, ఏంటి 4 అనుభవాలు అంటే, మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూస్తే ప్రియమిటారా చూడండి, ఓసియా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే చక్కగా కొన్ని అనుభవాలు కనబడతాయి. గిలాదు పాపాత్ముల పట్టణమాయెను. ప్రియమిట్లారా, పాపాత్ముల పట్టణము గిలాదైందంట. అంటే గిలాదులో ఉన్న ప్రజలు ప్రియమిట్లారా, గిలాదులో ఉన్న ప్రజలు పాపాత్ములుగా జీవిస్తున్నారంట, పాపముతో జీవిస్తూ ఉన్నారంట. ప్రియమిట్లారా, ఈరోజు చాలామంది క్వశ్చన్ వేస్తారు, దేవుడు పాపాత్ముల కొరకే కదా ఈ లోకమునకు వచ్చేది, మరి ఎందుకు ఆ పట్టణం పాపాత్ముల పట్టణం అని సెలవిస్తున్నారు అంటే, ప్రియమిట్లారా, పాపాత్ములు చేర్చబడటం మంచిదే. ఎందుకంటే వారు మారు మనసుతో ఉంది తగిన ఫలము ఫలించుటకు దేవుడు వారిని ఇష్టపడుతూ ఉన్నారు. కానీ పాపాత్ములు చేర్చబడాలి, కానీ పాపము సంఘములో చేర్చబడకూడదు. పాపులు సంఘంలోకి చేర్చబడాలి, కానీ పాపం అనేది సంఘంలోకి చేర్చబడకూడదు. అది సంఘము వర్ధిల్లదు, సంఘము ఆశ్రదకరము కాదు. ఆ పాపము సంఘములోకి వచ్చి ప్రవేశించినప్పుడు సంఘము పాడైపోతుంది. ప్రియమిట్లారా, అందుకని ప్రియమిట్లారా, గిలాదులో ఆ చక్కటి 4 అనుభవాలకి మరి ఒక వ్యతిరేకమైన ఆత్మకు సంబంధమైన వ్యతిరేకమైన ఆ 4 అనుభవాలు కూడా మనం ఇక్కడ చూద్దాం. ప్రియమిట్లారా, మొదటిది మనం పాపాత్ముల పట్టణం అయిందంట. రెండోదిగా మనం చూస్తే నరహంతుకుల అడుగుజాడలు గిలాదులో కనబడుచున్నవి అంట. ప్రియమిట్లారా, గిలాదులో నరహంతుకుల అడుగుజాడలు కనబడుతున్నాయి అంట. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, నరహంతుకుల అడుగుజాడలు ఎంత చక్కగా దేవుడు ఇక్కడ వివరిస్తున్నాడో కదా. ప్రియ దేవుని బిడ్డలారా, నరహంతుకులు అంటే ఎవరు అంటే, అయ్యా మేమన్నా ఎవరినైనా చంపామా లేదా ఎవరినైనా పొడిచామా? సంఘములో ఉన్న వారి గురించి నరహంతుకులుగా వివరిస్తూ ఉన్నారు అని ఒకవేళ మీకు డౌట్ రావచ్చు. అక్కడ మనం చూస్తే 1 యోహాను రాసిన పత్రికలో చక్కగా దేవుడు అక్కడ వివరిస్తున్నాడు. నీ తోటి సహోదరుని నువ్వు ప్రేమించకపోతే, తనను ఆదరించకపోతే, లేదా తనకు ప్రియమిట్లారా అక్కడ రాయబడి ఉన్న పాఠం 1 యోహాను రాసిన పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనం కూడా చక్కగా ఉన్నాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ప్రియమిట్లారా, తన సహోదరుని ఎవరైతే ద్వేషిస్తారో, ప్రేమించకుండా తృణీకరిస్తుంటారో, సంఘములో ఈరోజు ప్రియమిట్లారా చాలామంది తృణీకరిస్తూ ఉంటారు. ఒకడు చక్కగా పాడుతుంటే ఒకడు ఓర్చుకోలేడు, ఒకడు చక్కగా వాక్యం చదువుతుంటే ఒకడు ఓర్చుకోలేడు, దేవుని సన్నిధిలో చక్కటి కార్యాలు వారు రుచి చూస్తుంటే మరొకరు వేర్చుకోలేని పరిస్థితిలో సంఘంలో సమాజంలో ఈనాడు ఉంటూ ఉన్నారు. ప్రియమిట్లారా, అందుకని దేవుడు అంటున్నాడు కదా, ఎవరు తన తోటి సహోదరుని ప్రేమించిన వాడు, ద్వేషించేవాడు లేదా తన మీద వీర్చ కలిగిన వాడు నరహంతుకుడే అంటున్నాడు. ప్రియమిట్లారా, కాబట్టి ప్రియమిట్లారా, ఆనాడు ఆత్మానుసారమైన జీవితం కలిగిన సంఘము, ఆత్మానుసారమైన జీవితం కలిగిన కుటుంబము అప్పుడు ఆస్వాదించబడింది. ఈనాడు పతనం అవటానికి కారణం ఏంటంటే, మొదటిగా మనం చూసాం ప్రియమిట్లారా, గిలాదు పాపాత్ముల పట్టణం, సంఘము పాపముతో నింపబడుతూ ఉందంట. రెండోదిగా మనం చూసాం, సంఘముల వారు నరహంతుకులై ఉన్నారంట. నరహంతుకులు అంటే తన తోటి సహోదరుని ప్రేమించకుండా ద్వేషించేవాడు నరహంతుకుడు. ప్రియమిట్లారా, మూడోది మనం జ్ఞాపకం చేసుకుంటే, రాయబడి ఉన్నమాట జ్ఞాపకం చేసుకుంటే, గిలాదులో బందిపోటు దొంగలు పొంచి ఉన్నట్లు యాజకులు పొంచి ఉండి ఆ మార్గములో
నరహత్య చేసేదురు. ప్రియమిత్రులారా, బందిపోటు దొంగలు అంటే బందిపోటు దొంగలు ఏం చేస్తారు అంటే తోవలో కాపు కాస్తూ ఉంటారు. వారు మనుషులు నడిచే ప్రయాణించే ఆ మార్గంలో కాపు కాస్తూ ఏం చేస్తూ ఉంటారంటే ప్రియమిత్రులారా, వారిని అటాక్ చేసి వారి దగ్గర ఉన్న ఏదైనా ఉంటే అంటే బంగారం కానీ వెండి కానీ విలువైన ఆభరణాలు కానీ లేదా ఏదైనా డబ్బు వీళ్ళు నగనట్రేలాగా తీసుకుంటూ వారిని ఇలా చేస్తూ ఉంటారు, దోపిడీ చేస్తూ ఉంటారు. ఇవిని బందిపోటు దొంగలు అంటారు. ఈరోజు సంఘానికి దీన్ని సాదృశ్యంగా ఏం చూపిస్తున్నాడంటే ప్రియమిత్రులారా, సంఘంలో ఉన్న బిడ్డలో బందిపోటు దొంగలుగా మార్చబడ్డారు. అంటే దోచుకునేవారు. దేవుడు తన బిడ్డలమైన మనల్ని ప్రేమించి తన ఉచితమైన కృప ద్వారా తను దక్షిణ హస్తాన్ని చాచి మనల్ని ఆశీర్దిస్తూ దీవిస్తూ అనుదినము మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వాదకరంగా మనల్ని నడిపిస్తూ ఆయన దీవిస్తూ ఉండగా ఆయనిచ్చే ఆశీర్వాదాన్ని ఆయనిచ్చేది కృప ఆయనిచ్చే వాటిని మనం స్వీకరించుకుంటూ తీసుకుంటూ అనుభవిస్తూ ప్రియమిత్రులారా కృతజ్ఞతగా దేవునికి ఇచ్చేవారిగా మనం ఉండట్లేదు. దశమ భాగము నాది, ప్రథమ ఫలము నాది అని దేవుడు సెలవిచ్చి ఇచ్చినంత మాత్రాన మళ్ళీ దాన్ని దేవుడు ఆశీర్దిస్తానని మలాకీ గ్రంథంలో మనం చూస్తున్నాం. దాన్ని కూడా నూరంతులుగా ఆశీర్దిస్తానని దేవుడు సెలవిస్తుంటే, మీరు నాకు ఇచ్చి నన్ను శోధించిడి, ఆకాశమును విప్పి పట్టజాలను విస్తారమైన దీవెనలు కురిపిస్తానని దేవుడు సెలవిస్తూ ఉంటే, ఈనాడు ప్రియమిత్రులారా సంఘములో ఉన్న బిడ్డలో ఏం చేస్తున్నారు అంటే దేవునికి ఇవ్వాల్సింది దానిని దేవుని దగ్గర తీసుకుంటున్నారు, కానీ దేవునికి ఇచ్చుటలో వెనకడుగు వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వారిని బందిపోటు దొంగలు. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులమైనమో వారు కూడా ప్రియమిత్రులారా దేవుడిచ్చే దానిలోంచి దశమ భాగముగా తీయాలి. దశమ భాగముగా తీసి తనతోటి సహోదరుడు, భేదవాడైన సహోదరుడు, కుటుంబ పోషణకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న సేవకుడును గమనించి అతనికి సాయం చేస్తే అది మనకు ఆశీర్వాదం ప్రియమిత్రులారా. అది దేవునికి ఇచ్చినట్లే ప్రియమిత్రులారా. అందుకని దేవుడు అంటున్నాడు కదా, తన సహోదరుని ప్రేమించకపోతే వారి నరహంతకుడే. ప్రియమిత్రులారా, మూడోదిగా చూస్తున్నాం, గిలాదులో ఉన్న వారు ఏమయ్యారంట? బందిపోటు దొంగలు. దేవునికి ఇచ్చే దాంట్లో దొంగిలించేవారు, దేవుడు మనకిచ్చే దాంట్లో తిరిగిచ్చే కృతజ్ఞత అర్పించే దాంట్లో కురచ చేసే చేతులు కలిగిన వారు బందిపోటు దొంగలు ప్రియమిత్రులారా. అందుకని ప్రియమిత్రులారా చాలా కుటుంబాలు ఈరోజు దుర్భరమైన పరిస్థితుల్లో ఉండటానికి కారణం ఏంటంటే దేవునికి ఇచ్చే దాంట్లో వెనకడుగు వేటు ద్వారానే. మనం ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ప్రియమిత్రులారా బందిపోటు దొంగలు అని మనం చూసాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఎంత ఇస్తే అంత ఆశీర్వదించబడతాం. నాలుగోది మనం చూస్తే ప్రియమిత్రులారా గిలాదు గురించి హోషేయ గ్రంథంలోనే 12వ అధ్యాయము 11వ వచనంలో చక్కగా రాయబడి ఉంది, నిజముగా గిలాదు చెడ్డది. ప్రియ దేవుని బిడ్డలారా, గిలాదు చెడ్డది, నిజముగా గిలాదు చెడ్డది. గిలాదు చెడ్డది అని ఎందుకు అంటున్నాడంటే గిలాదులో అనేక రకాల సంబంధమైన పరిస్థితులు ఉన్నాయి ప్రియమిత్రులారా. గిలాదు ప్రియమిత్రులారా పాపాత్ముల పట్టణమైందంట. గిలాదు ఎలా ఉందంట ప్రియమిత్రులారా, మనం చూస్తే నరహంతకులు ఉన్న పట్టణం అయిపోయిందంట. గిలాదు ఎలా ఉందంట? బందిపోటు దొంగలతో నింపబడి ఉందంట. గిలాదు ఎలా ఉందంట? నిజముగా గిలాదు చెడ్డది. గిలాదులో ఉన్నవారు చెడ్డవారు, వారి ఆలోచనలే చెడ్డవంట ప్రియమిత్రులారా. కనుక గమనిద్దాం ప్రియమిత్రులారా, అలాంటి చెడ్డ విధానాలు మనం ఉండకూడదు. ఒకప్పుడు సంఘమును దేవుడు దీవించాడు, ఒకప్పుడు సంఘమును దేవుని ఆస్వాదించాడు. కారణం ఏంటి అంటే ఆత్మీయ సంగతులు సంఘములో ఉన్నవి కాబట్టి. ప్రార్థన యోధులు ఉన్నారు, సత్యాన్ని ప్రకటించే సేవలో సంఘములో వాక్యంలో సత్యాన్ని బోధించే సేవకులు ఉన్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థించే సేవకులు ఉన్నారు, దేవుని సన్నిధిలో ప్రియమిత్రులారా ప్రవచించే బిడ్డలు ఉన్నారు, దేవుని సన్నిధిలో ప్రియమిత్రులారా మనం జ్ఞాపకం చేసుకుంటే వారు ప్రార్థించగా దేవుని కార్యాలు అద్భుతాలు అనేకమైన స్వస్థతలు జరిగినాయి ప్రియమిత్రులారా. మరి అలాంటి శ్రేష్టమైన అనుభవం కలిగిన గిలాదు ఇప్పుడు ఏమైంది అంటే ఆత్మీయ జీవితంలో పయనించిన సంఘము, ఆత్మీయ జీవితంలో పయనించిన కుటుంబము ఈనాడు పడిపోవటానికి చెడిపోవటానికి సంగతి అంటే ఒకప్పుడు ఆత్మీయ జీవితం జీవించిన వారు ఇప్పుడు పాపాత్మమైన విధానం జీవిస్తున్నారు, శరీర సంబంధులుగా జీవిస్తున్నారు. శరీర సంబంధులుగా ఎందుకు జీవిస్తున్నారంటే ఈ 4 విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రియమిత్రులారా. ఈ 4 విషయాలు జ్ఞాపకం చేసుకోవటం వల్ల ఈనాడు సంఘము పాడైపోతూ ఉంది, సంఘము పాడైపోతుంది, కుటుంబాలు పతనమైపోతున్నాయి. కుటుంబంలో ఉన్న బిడ్డలకు మనశ్శాంతి లేదు, సంతోషము లేదు, ఆనందం లేదు, ఐశ్వర్యము లేదు, ఆరోగ్యము లేదు. కారణం ఏంటి అంటే గిలాదు
చెడ్డది. కనుక ప్రియబిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు ఏ స్థితి కలిగి ఉన్నావు, ఏ పరిస్థితి కలిగి ఉన్నావు, ఏ స్థితిగతులు కలిగి ఉన్నావు జ్ఞాపకం చేసుకుంటే నీ స్థితిని మార్చేవాడు దేవుడు ఉన్నాడు. గిలాదు అనుభవాల గురించి దేవుడు ఎందుకు వివరిస్తున్నాడంటే, ఒకప్పుడు గిలాదు ఆత్మీయానుసారమైన జీవితం జీవించింది. ప్రతి విషయంలో దేవునికరంగా దేవుడు దాన్ని ఆస్వాదించాడు. ఈనాడు గిలాదు పడిపోవటానికి కారణం ఏంటంటే, ఆత్మీయ జీవితం జీవించిన గిలాదు శారీరకమైన జీవితాన్ని జీవించటానికి ఇష్టపడింది. శరీరానుసారంగా జీవిస్తూ పడిపోయింది, పతనమైపోతుంది. కాబట్టి ప్రియమిత్రులారా దేవుడు అడుగుతున్నాడు, గిలాదు నీకేమైంది? ఒకప్పుడు ఆస్వాదించబడిన గిలాదు ఇప్పుడు ఎందుకు పతనమైపోతున్నావు? ఒకప్పుడు దేవునికరమైన నా బిడ్డ నువ్వెందుకు ఇప్పుడు పతనమైపోతున్నావు? ఎందుకు అంటే, ఒకవేళ నీకు దేవునికి అసహ్యకరమైన కార్యం ఏదైనా ఉందేమో, ఒకవేళ నీ సంఘములు దేవునికి అసహ్యకరమైన కార్యములు ఏదైనా ఉందేమో. సేవకుడా, నా తోటి సహోదరుడా, దేవుని పరిచర్య కొరకు నశించిపోతున్న ఆత్మ కొరకు ప్రయాసపడుతూ జీవిస్తున్న సేవకుడా, నీ సంఘం ఈరోజు పతనం అవటానికి, నీ సంఘంలో ఉన్న బిడ్డలో ఈనాడు చలాచెదరవ్వటానికి, ఒకవేళ నీలో ఈ గిలాదులో ఒకప్పుడు శరీర సంబంధమైన, ఒకప్పుడు ఆత్మ సంబంధమైన అనుభవాలు కలిగిన నీకు ఇప్పుడు శరీర సంబంధమైన అనుభవాలు కలిగి ఉన్నావేమో. అందుకే సంఘములో సహోదరుడా, సహోదరి, నీ కుటుంబంలో ఒకప్పుడు ఆశీర్వాదకరంగా జీవించబడ్డావంటే అప్పుడు ప్రార్థన ఉంది. సత్యం వైపు తిరిగా ప్రార్థించేవాడివి, ప్రవచించేవాడివి, దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడివి. ఈరోజు నీ కుటుంబం పతనమైపోవటానికి కారణం అంటే, దేవుని సన్నిధానంలో ఒకవేళ నువ్వు ఉన్నావో లేదో నిన్ను మరొక మారు ఫిల్టర్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. కనుక ప్రియమిత్రులారా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ప్రియమిత్రులారా గిలాదు అనుభవాల గురించి దేవుడు ఈరోజు మనకు ఎందుకు వివరించాడంటే, ఈనాడు చాలామంది ఆత్మానుసారమైన జీవితం ప్రారంభించి ఆశీర్వదకరంగా ఉండి ఆ తర్వాత శరీరకరమైన జీవితంలోకి పడిపోయి పతనమైపోతున్న సంఘాలు, కుటుంబాలు ఈనాడు కనబడుతూ ఉన్నాయి. కనుక ప్రియమిత్రులారా దేవుడు తిరిగి నిన్ను నిలబెట్టుటకు ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను బాగు చేయుటకు, నిన్ను స్వస్థపరచుటకు, దేవుడు నీకు నిలబెట్టి నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని ఆస్వాదించుటకు దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థించు. చిన్న ప్రార్థన. ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నాన్న నీకు స్తోత్రాలు. ప్రభువా, ఇదిగో తండ్రి, గిలాదు అనుభవాలను మాకు నేనా క్లుప్తముగా కొన్ని విషయాలను, నేనా ఆత్మానుసారమైన 4 విషయాలను, శరీర సంబంధమైన 4 విషయాలను ప్రభువా మాకు బోధించిన రీతిని బట్టి స్తోత్రాలు. ఒకప్పుడు గిలాదు నాయనా, అయ్యా అదిగో తండ్రి, అయ్యా గిలాదులో న్యాయాధిపతులు న్యాయమును ప్రకటించేవారు ఉన్నారు ప్రభా. ఒకప్పుడు గిలాదులో ప్రభా ప్రార్థన చేసే పరాక్రమశాలులు ఉన్నారు ప్రభా. ఇప్పుడు ప్రభా గిలాదులో ప్రభా ఇదిగో తండ్రి నాయనా, మేము చూస్తున్న గిలాదులో నైనా అయా ప్రవచించే ప్రవర్తలు ఉన్నారు ప్రభా. అయా గిలాదులో ప్రభా అయా ప్రార్థించగా అయా అద్భుతమైన కార్యాలు, అయా అద్భుతమైన స్వస్థతలు మేము ప్రార్థించే విధానం కలిగిన సేవకులు ఉన్నారు ప్రభా. కానీ ఈరోజు ప్రభా గిలాదు ఏమైంది అంటే, సంఘం ఏమైంది అంటే ప్రభా అయ్యా మేము చూస్తున్న తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా ఇదిగో ప్రభా గిలాదు పాపాత్మలో పట్టణమైందని, నరహంతకుల పట్టణం అయిపోయిందని ప్రభా, బందిపోటు దొంగల పట్టణం అయిపోయిందని, గిలాదులో ఉన్న వారందరూ చెడ్డవారుగా మార్చబడ్డారని ప్రభా మీరు ప్రకటించారు. అందుకే మా ప్రభా మా సంఘాలు, మా కుటుంబాలు నన్ను పతనమైపోతున్నాయి, మా జీవితాలు దుర్భరంగా మార్చబడుతున్నాయి. ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. తిరిగి నీ సన్నిధిలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మమ్మల్ని క్షమించి నీ కృపధార వర్ధిల్లింపచేయమని అలాగే అయ్యా ఈ టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్న బిడ్డలను మీరు దీవించండి, ఆస్వాదించండి. అలాగే ప్రభా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను పేరును దీవించండి, కృప చూపించండి నాయనా. ఆశీర్వదకరంగా వారి కుటుంబాలను మీరు మార్చమని అడుగుతున్నాం. ప్రతి బిడ్డను పేరున దీవించమని యేసు పరిశుద్ధుడు మినిస్ట్రీ ద్వారా ప్రభా అయ్యా ఇదిగో తండ్రి తుది పిలుపు అయ్యా టీవీ వర్తమానము అయ్యా ప్రకటించుటకు మాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా ఈ తుది పిలుపు టీవీ కార్యక్రమం ఇంకా ముందుకు కొనసాగించాలని ప్రభా మీ దచ్చన హస్తం మా మీద ఉంచి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు దివ్యమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి, ఆమేన్.